జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మీకు టాపిక్ వచ్చేసి ఎవరైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో వాళ్ళ కోసం అనమాట సార్. ఎందుకంటే మీకు వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ వచ్చేసి 15 వీక్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్ వచ్చేసి 16 వీక్స్ ఉంటుంది. సో దాని గురించి నేను ఆల్రెడీ బేసిక్ అండ్ అడ్వాన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ వీడియో ఎందు గురించి అంటే ఈ షార్ట్ వీడియో బేసిక్ ట్రైనింగ్లో కానీ మీరు కానీ ఫెయిల్ అయిపోతే మీరైతే అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది పంపించడం అనేది జరగదు. సో మీరు అనేది వీక్ లాస్ అయిపోతారు. సో మీరు ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఉంటుందో బేసిక్ ట్రైనింగ్లో కానీ వాళ్ళు ఏ టెస్ట్ పెట్టినా సరే, మీకు రిటర్న్ పెట్టినా సరే, గ్రౌండ్ ఫిజికల్ పెట్టినా సరే, డ్రిల్ పెట్టినా సరే, మీరు 100% ఎఫర్ట్ పెట్టి మీరు ప్రతి టెస్ట్ను కూడా పాస్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కానీ మీరు కానీ బేసిక్ ట్రైనింగ్ కానీ ఏదైనా ఒక ఈవెంట్లో ఫెయిల్ అయిపోతే మిమ్మల్ని వీక్ లాస్ చేసేసి ఆ టెస్ట్ అనేది ఏదైతే ఒక ఫిజికల్లో మీరు ఫెయిల్ అయిపోతే ఆ ఫిజికల్ టెస్ట్ అనేది పాస్ అయినంత వరకు కూడా మిమ్మల్ని బేసిక్ ట్రైనింగ్లోనే ఉంచుతారు. అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది పంపించడం జరగదు. సో దానివల్ల ఏంటంటే మీకు లాస్ ఏంటంటే దానివల్ల మీకు వచ్చే లాస్ ఏంటంటే తర్వాత ఎప్పుడైతే నార్మల్ పర్సన్స్ మీతో వచ్చిన వాళ్ళు 6 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే మీరు మాత్రం ఏదైతే ఇక్కడ వీక్ లాస్ అయిపోరో ఆ వీక్ మీరు ఎక్స్ట్రా చేయడం వల్ల లీవ్ అనేది మీది ఏదైతే లీవ్ ఉంటుందో అందులో కట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే రిపోర్టింగ్ ఇవ్వాల్సిన రెజిమెంట్కి ఇన్ టైంలో ఇవ్వాల్సిన రిపోర్టింగ్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ కానీ అడ్వాన్స్ ట్రైనింగ్ కానీ మీరు 100% పాస్ అవ్వాలి. ఒకవేళ అడ్వాన్స్ ట్రైనింగ్లో మీరు ఫెయిల్ అయిపోతే ఏం జరుగుతుంది అన్నది అయితే అడ్వాన్స్ ట్రైనింగ్లో కానీ ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతే 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ మీరు పాస్ అయినంత వరకు కూడా ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని వదలడం అనేది జరగదు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఏదైతే మీ బేసిక్ ట్రైనింగ్ కానీ అడ్వాన్స్ ట్రైనింగ్ కానీ ఉన్నాయో వాళ్ళు ఏ ఈవెంట్స్ పెట్టినా సరే ప్రతి ఈవెంట్ని కూడా మీరు హార్ట్ఫుల్గా అండ్ ఛాలెంజ్ఫుల్గా తీసుకుని ప్రతి ఈవెంట్ కూడా ఇన్ టైంలో పాస్ అయిపోయి ఇన్ టైంలో మీ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఇన్ టైంలో మీరు ఏదైతే రెజిమెంట్ ఉందో దానిలో ఇన్ టైంలో మీరు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్గా ఉండొచ్చు. అండి థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.